ఎలా ఉంది ఇప్పుడు మీకు ఏమైనా ఫెన్షన్ వస్తుందా? ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు పెన్షన్ తీసుకోవడం మీకు ఇప్పుడు దాదాపు 2750 నుంచి 3000 చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు నూతన సంవత్సరము ఇప్పుడు కొత్తగా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది కదా. ఇదే విధంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అంతమంది గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఇంత సస్యశ్యామలంగా జనానికి ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇచ్చే ముఖ్యమంత్రి ఇదే మేము చూడటం. ఇలాంటి కొత్త సంవత్సరాలు ఇంత నూతన సంవత్సరాలు మరీ అతను బతికున్నంత కాలం కూడా అతనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ పేద ప్రజలు జనం కోరుతున్నారు. మేము కూడా దేవుడు అదే ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే రాత్రి చంద్రబాబు మేము టీవీలో అప్పుడప్పుడు వింటున్నాం, ఈ సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అని. ఏమి చేశారు కాబట్టి 2014లో రాష్ట్రం విడబడింది. అటు కేసీఆర్ గారు ఇటు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లోళ్ళ కనిపించారు జనానికి. అతను చేశాడు, ఇంటికి ఒక జాబ్ ఇస్తాను, మహిళల మొత్తానికి బంగారం రుణాలు మాఫీలు మొత్తం మాఫీ చేస్తాను నేను చంద్రబాబు నన్ను నమ్మండి అన్నాడు. అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సాధ్యపడదు కొత్తగా ఇడబడ్డాం కాబట్టి అన్నాడు. అప్పుడు జనం అతన్ని నమ్మి కోలాహలంగా చంద్రబాబును వేశారు. 2014లో గెలిపించారు. ఒక్కటి చేశాడా అని ఒక్కసారి రుణమాఫీ ఏదో కొద్దిగా చేశాడు, వదిలేశాడు. బాబు వస్తే జాబ్ అన్నాడు, ఇచ్చారా? ఇవ్వలేదు. బ్యాంకుల్లో సొమ్ములు తెచ్చుకోవద్దన్నారు, ఆ సొమ్ములు మహిళలు ఎంతోమంది వదిలేశారు. ఒక్కటి కూడా చెప్పింది చేయలా, నమ్మేశారు. సరే అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చెప్పాడు నన్ను నమ్మండి, నేను చెప్పి చేస్తాను ఏ పనైనా, ఒక్కసారి నన్ను చూడండి అన్నాడు. సంక్షేమ పథకాలు చేసిన మొత్తం కూడా ఒక్కసారి అనుకుంటే కనీసం ఇలా పిల్లలు బడికి వెళ్తుంటే పేదోడు పిల్లోడు ఎవడో ఉన్నోడు పిల్లోడు తెలిసేది కాదు. అప్పట్లో గుర్తింపు ఎవడా హాయిగా పసిపిల్లకాయలు పొద్దున్నే బడికి 9 గంటలకు వెళ్తే ఒక గ్లాసు రాగి జావా, మధ్యాహ్నం ఆహారమైన భోజనం కోడిగుడ్డు, 2:30 టైంలో పప్పు చెక్క. ఏ తండ్రి ఏ తల్లి కూడా ఆ పిల్లగాలు అట్లా పోషించరు. అదే విధంగా పోషిస్తాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క అమ్మాయి నెలదప్పితే అత్తమామ కానీ మొగుడు కానీ సరిగా అత్తమామ కానీ సరిగా చూడరు. ఆ పిల్లకి నెలకి 30 కోడిగుడ్లు, 4 లీటర్ల పాలు, 4 కేజీల 4 రకాల పిండి, ముంత ఖర్జూరం, సీమంతం, ఒక అత్తమామ తల్లిదండ్రులాగా జరుపుతున్న సీమంతం జరిపే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా వైఎస్ఆర్ ఆసరా పథకం నెలకి 19,000 సంవత్సరానికి, అమ్మఒడి 15,000, డాక్రా మహిళలకి, రైతు సంభవనానికి, రైతు భరోసా కేంద్రం, ప్రతిదీ అది ఇది కాదని చెప్పిన ప్రతి పని చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు.